హాయ్ అండి, ఈరోజు పాలకూరతో చట్నీ చేద్దామండి. పాలకూరతో వేపుడు కాకుండా కర్రీ కాకుండా చట్నీ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. దానికి కావాల్సిన పదార్థాలు: పాలకూర, పచ్చిమిర్చి, వెల్లుల్లి, వేరుశనగ పప్పులు అంటే గుడ్డలు, పల్లీలు, సరిపడా ఆయిల్ కావాలండి. ఇవి కావాల్సినటువంటి పదార్థాలు. ముందుగా మనము పాలకూరను వీటిని బాగా ఆయిల్లో ఫ్రై చేసుకుందాము అండి. స్టవ్ పెట్టి బాగా పెట్టి తర్వాత ఆయిల్ వేద్దాము. ఆయిల్ వేసిన తర్వాత కొద్దిగా హీట్ అయ్యాక పచ్చిమిర్చి యాడ్ చేద్దాము. పచ్చిమిర్చిని బాగా వేయించుకున్నాము. బాగా వేయాలి. ఇప్పుడు చూసేద్దాము. గిన్నెలో చూపిస్తున్నాము అన్నిటిని. పల్లీలు కూడా వేయించుకున్నాము. ఇదిగా ఆవాలు, జీలకర్ర, కొద్ది కరివేపాకు ఇది కూడా వేయించుకొని తీసుకుంటాము. వేడుతున్నాయి. దీంట్లోనే కొద్దిగా ఆయిల్ వేసి బాగా పాలకూరను ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు పాలకూరను పెడతాము. పాలకూర వేసాము. దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. చాలా ఫ్రై కావాలి, డీప్ ఫ్రై కావాలి బాగా. ఈ పాలకూర చాలా విటమిన్స్ ఉంటాయండి. హెల్త్కి చాలా మంచిది. ఐరన్ తర్వాత ఏ విటమిన్ పుష్కలంగా లభిస్తుంది. చాలా హెల్త్కి మంచిది. డైలీ రెసిపీస్, కర్రీస్ వేపుడు కాకుండా ఇలా చట్నీ చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. కాంబినేషన్గా చపాతీ, రైస్ సూపర్ ఉంటుంది. ఓకే అండి, ఇది కొద్దిగా ఫ్రై కావాలి, టైం పడుతుంటుంది. అందులోకి మనము మిక్సీ వేసుకున్నామండి. పల్లీలను, పచ్చిమిర్చిని మిక్సీ వేసుకున్నాము. అలాగే వెల్లుల్లి కూడా వేసుకుందాం మిక్సీకి. సరిపడా సాల్ట్ అండి. ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలి. పల్లీలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర, ఆవాలు పేస్ట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లో మనము పాలకూరని యాడ్ చేద్దామండి. ఈ విధంగా పాలకూర చాలా డ్రై కావాలి, వేసుకోవాలి బాగా. ఇప్పుడు మిక్సీ పెట్టేసుకుంటున్నాం. కొద్దిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీ పెట్టేసుకుంటాము. ఇది పాలకూర ఫ్రైని దీంట్లో యాడ్ చేద్దాము. ఇందాక మనం మిక్సీ చేసుకున్నాం కదా, దాంట్లో యాడ్ చేద్దాం మొత్తము. ఇప్పుడు మిక్సీ పట్టేసుకున్నాం దీన్ని. అండి మిక్సీ పట్టేసుకున్నాము. టేస్ట్ సూపర్ ఉంది. దీనికి మనం పోపు వేసుకున్నాము. అదే పాలలో కొద్దిగా ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర కొద్దిగా వేగింది. ఇప్పుడు చట్నీ వేద్దాం. ఓకే అండి,
అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే పాలకూర పచ్చడి రెడీ అయిందండి. మీరు ట్రై చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో బాక్స్ త్రిబుల్ 7 అండి.